హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ అంటే నిరుద్యోగ యువకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులందరికీ అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటంటే తెలంగాణలో ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మెగా డిఎస్సి నిర్వహించి ఆ యొక్క మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు నిన్నటి అసెంబ్లీ ప్రాంగణంగా మన గవర్నర్ తమిళిసై గారు తన ప్రసంగం ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్న ఖాళీలు వచ్చేసి జూలైలో మంత్రివర్గానికి విద్యాశాఖ సమర్పించిన ఖాళీలు. ఆగస్టు విడుదలైన నోటిఫికేషన్లోని ఖాళీలు భర్తీ చేయడానికై ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలు మొత్తం 9370 ఖాళీలకు గాను గత ప్రభుత్వం 5089 యొక్క ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి పరీక్ష నిర్వహించేలోపు ఎన్నికల నియమావళి అడ్డు వచ్చింది. కొత్త ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తూ అనుబంధంగా అదనపు నోటిఫికేషన్ జారీ చేయాలని యోచిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరంలోపు నియామకాలు డిఎస్సి ద్వారా నియమించి ఆ యొక్క పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు దాదాపు 12,000 టీచర్ పోస్టులను గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించిన 5,089 పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉంది. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్ తమిళిసై శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పోస్టుల్లో పాఠశాల విద్యలో 5,089 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు, మరో 1,523 ఉన్నట్లు ప్రకటించారు. వీటిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతో అదనపు పోస్టులను జత చేసి మెగా డిఎస్సిని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే నోటిఫికేషన్లో పేర్కొన్న 5,089 పోస్టులకు అదనంగా మరో 4,281 ఖాళీలను గుర్తించారు. వీటితో పాటు గతంలో ప్రకటించిన 1,523 స్పెషల్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మోడల్ స్కూళ్లలో మరో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. పదోన్నతుల కారణంగా మరో 400 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 12,000 పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారు అర్హులవుతారని, కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. త్వరలోనే మన రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి సుమారు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తుంది.